హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 27వ భాగం. తల్లిదండ్రుల అదుపాజ్ఞల్లో పెరిగి ఉంటే మనిషిలా పెరిగేవాడివి. చేతి నిండా డబ్బుండి గాలికి దులికి పెరిగిన నీలాంటి వాడు ఇలా మృగంలానే ఉంటాడు అన్న మను మాటలు పదే పదే చెవుల్లో రిపీట్ అవుతుంటే ఒకవైపు తూగుతూనే మనుని కసిగా చూస్తున్నాడు అభిరామ్. బాపు బొమ్మలాంటి భంగిమలో ఎటుచుండి చూసిన అజంతా శిల్పంలా కనిపిస్తున్న బాడీ స్ట్రక్చర్, బ్లౌజ్ లో నుండి బిగుతుగా కనిపిస్తున్న పొంకం, ఉందా లేదా అన్నట్టుగా సన్నగా నిమ్మపండులా మెరుస్తూ కనిపిస్తున్న నడుమంపు అభిని సమ్మోహితుణ్ణి చేస్తుంటే ఒకవైపు కళ్ళు మసకబారుతున్న మను మీద నుండి చూపు తిప్పుకోలేకపోతూ బాటిల్ పక్కన పెట్టేసి నెమ్మదిగా తన చేతిని మను ఎదమీదికి పోనిచ్చాడు. తనని అంటుకోకుండా ఆమె చీరని భుజం నుండి నడుం వరకు సరిగ్గా సర్ది మోకాళ్ల వరకు వచ్చిన చీరని కిందకి లాగి కాళ్ళ కిందున్న బెడ్షీట్ ని మను మెడ వరకు కప్పాడు. బెడ్షీట్ కప్పగానే అలికిడికి వెల్లకిలా తిరిగి పడుకుంది మను. నవ్వుకొని వెళ్లిపోబోతూ తను స్ట్రెయిట్ గా తిరిగుండడంతో అప్పుడు చూశాడు తన బుగ్గల మీద ఎర్రటి చేతి గుర్తులని. తన పక్కనే కూర్చొని చేత్తో చెంపల మీద తడుముతుంటే అప్పుడు గుర్తొచ్చింది పొద్దున కోపంతో తనని కొట్టిన సంగతి. విసుగ్గా తల్లోకి వేళ్లు జొప్పించి ఈ కోపం నాకు ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అనుకుని పక్కనే సైడ్ టేబుల్లో ఉన్న ఆయింట్మెంట్ తీసుకుని నెమ్మదిగా మను చెంపల మీద అప్లై చేస్తుంటే చల్లగా అనిపించి నిద్దట్లోనే సన్నగా నవ్వుతుంది మనస్విని. తన నవ్వు చూసి అప్పటి వరకు ఉన్న కోపం ఆవేశమంతా ఎటుపోయిందో అభిరామ్కి. ఈ పిల్ల ఈ నవ్వుతోనే అందర్నీ కట్టిపడేస్తుంది అనుకుని క్రీమ్ అప్లై చేసి వెళ్లిపోతుంటే ఒక్కసారిగా తన చేతినెవరో పట్టుకున్నట్టుగా అనిపించడంతో ఆగిపోయాడు అభిరామ్. తను లేచిందేమోనన్న అనుమానంతో నెమ్మదిగా తల తిప్పి చూశాడు. తన బ్రేస్లెట్ కి మను మంగళసూత్రాలకు ఇరుక్కొని ఉన్నాయి. కష్టంగా వాటిని విడదీస్తుంటే సైలెంట్ గా ఉన్న తన ఫోన్ వైబ్రేట్ అవుతుండడంతో చేతిలోకి తీసుకుని స్మిత నేమ్ చూసి తన చేతిలో ఉన్న మంగళసూత్రాల వైపు తన ఫోన్ వైపు మార్చి మార్చి చూశాడు. ఏదో తెలియని అసహనం మనసంతా మెలిపెట్టేస్తుంటే ఇరుక్కున్న బ్రేస్లెట్ ఎంతకీ రాకపోవడంతో బ్రేస్లెట్ హుక్ తీసేసి అక్కడే వదిలేసి పక్కనున్న మందు బాటిల్ తీసుకుని వెళ్లిపోయాడు. స్మితకి తను కాల్ చేశాడన్న విషయం కూడా మర్చిపోయి స్ట్రెయిట్ గా తన రూమ్కిలోకి వెళ్లిపోయి బెడ్ మీద అడ్డంగా వాలిపోయాడు అభిరామ్. మనసుని కుదురుగా ఉండనివ్వని ఎన్నో ఆలోచనలు మనసుని మెలిపెడుతుంటే ఎప్పటికో నిద్రపోయాడు. మరోవైపు అభి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి ఇక రాడని కన్ఫర్మ్ చేసుకుని ఏంటి ఇలా చేశాడు, తనే కదా వస్తానని ఫోన్ చేసింది, సడన్ గా ఏమైంది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, రేపొద్దునే తనను ఒకసారి మీట్ అవ్వాలి అనుకుంది స్మిత. ఉదయాన్నే నిద్ర లేచిన మనుకి మెల్లో ఏదో బరువుగా అనిపించడంతో వంగి చూసుకోగానే మంగళసూత్రానికి ఉన్న బ్రేస్లెట్ కనిపించింది. దాన్ని విడదీసి చేతిలోకి తీసుకుని ఎవరిదిది, నా దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటూ దాన్ని చూస్తే ఏఎం అనే లెటర్స్ కనిపించాయి. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కాలేదు. దాన్నలాగే డ్రెస్సింగ్ టేబుల్లో పడేసి వాష్రూమ్కెళ్తూ మిర్రర్లో చూసుకోగానే బుగ్గల మీద జిడ్డు జిడ్డుగా ఉంది. ఏంటిది, ముఖమంతా ఎలా ఉంది, అసలేమైంది నాకు, మరీ ముద్దులా నిద్రపోయాను, ఇక్కడంతా ఏమంటిందో ఏంటో అనుకుంటూనే వాష్రూమ్కెళ్ళింది. తను రెడీ అవుతుంటే అభి కార్ సౌండ్ విని అప్పుడే వెళ్ళిపోయాడా అనుకుంటూ టైం చూసి ఎంతలా తాగి తందనాలాడినా టైం సెన్స్ మాత్రం బాగా ఉంది ఈ మాన్స్టర్కి అనుకుని రెడీ అవుతూ అవును ఈ బీస్ట్ గురించి నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను అనుకుని అంతలోనే ఏముంది, ఎవరైనా బాధపడితే నేను చూడలేను, అందుకే వెళ్ళాను, అంతకుమించి ఏం లేదు, పోనీలే పాపమని వెళ్తే కొట్టి మరీ పంపించాడు, పాపం బయటన్న తింటాడో తినడో, అసలే ఫీవర్ వచ్చింది అనుకుంది. కాస్త అంతలోనే అవును ఆ బీస్ట్ తినకపోతే నాకేంటి, మను నిన్ననేగా అనుకున్నావు ఆ మాన్స్టర్ గురించి అసలు పట్టించుకూడదని, అదే మాట మీదుండు,
అనుకుంటూ రెడీ అయి పూజ గదిలోకెళ్ళింది మనస్విని. ఇదే టైంకి ఏదో ఫైల్ మర్చిపోయిన అభి కొద్దిగా దూరం వెళ్ళగానే మళ్లీ రిటర్న్ వచ్చాడు. హారతి పళ్లంతో మను బయటికి రావడం, అభి ఫాస్ట్గా లోపలికి వచ్చేయడంతో ఒకేసారి జరగడంతో అభికి డాష్ ఇచ్చేసింది మను. సడన్ గా అభి ఎదురొచ్చేసరికి కంగారుగా చేతిలో ఉన్న ప్లేట్ వదిలేసి వెనక్కి పడబోతుంటే ఏయ్ అంటూ ఒక చేత్తో ఆమె నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకుని తను పడకుండా బ్యాలెన్స్ చేశాడు. భయంగా అభి మెడ చుట్టూ చేతులేసి ఎక్కడ పడిపోయానోనని గట్టిగా కళ్ళు మూసుకుని అభిని బల్లిలా అతుక్కుపోయింది మను. మను అరుపుకి అప్పటికే అక్కడ పనిచేసే వాళ్లంతా బయటకొచ్చేశారు. ఎంతో మంది అమ్మాయిలతో గడిపిన తనకి మను స్పర్శ ఎప్పుడూ కొత్తగా అనుభూతినిస్తుంటే కళ్ళు మూసుకుని అలానే ఉండిపోయిన మను ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు అభిరామ్. అప్పుడే లోపల నుండి వచ్చిన అరుంధరమ్మ వీళ్ళిద్దరినీ చూసి ఆనందంతో ఫాస్ట్గా తన ఫోన్లో ఫోటోలు తీసుకుంది. ఎంత ముచ్చటగా ఉన్నారో అనుకుంటూ దూరం నుండే మెటికలు విరుస్తుంటే కింద పడిపోయాననుకున్న మను ఎంతకీ దెబ్బ తగలకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచింది. తనకి అతి చేరువలో ఉన్న అభిని అతని మెడ చుట్టూ ఉన్న చేతులని చూసి కంగారుగా పైకి లేవబోతూ కిందనున్న చీర కుచ్చిళ్లు తట్టుకొని మళ్లీ పడబోయింది. దాంతో తనని గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కి నిలబెట్టాడు అభిరామ్. సారీ అంటూ కంగారుగా దూరం జరగబోతుంటే తన హెయిర్ అభి చైన్కి ఇరుక్కుపోయి చిన్నగా కేకేసింది. సారీ సారీ అని ఫాస్ట్గా లాగేస్తుంటే చురుక్కుమని నొప్పి పుడుతున్నా అలానే లాగుతుంది మను. వెయిట్ అని చైన్ హుక్కు తీసి నెమ్మదిగా తన హెయిర్ని విడదీసి మళ్లీ హుక్కు పెట్టుకోబోతుంటే ఎంతకీ అది అందలేదు. నేను పెడతాను అని హుక్కు తీసుకున్న మను నోటితో గట్టిగా టైట్ చేస్తుంటే తన నుండి వస్తున్న సుగంధ పరిమళాలకి మైకం కంపేస్తుంది అభికి. ఇదంతా గమనించని మన ముద్దపప్పు మాత్రం హుక్ పెట్టడంలో బిజీ అయిపోయింది. మను అంత దగ్గరగా ఉండడంతో తన కాళ్ళు తన మాట విననంటుంటే విసుగ్గా తనని దూరం చూసేశాడు. కోపంగా, ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండవా నువ్వు? కాళ్ళకేమైనా చక్రాలు కట్టుకుని పరిగెడుతుంటూ ఉంటావు అన్నాడు. సారీ, అయినా మీరు ఈ టైంకి వస్తారని నేనేం కలగనను కదండీ. అంటే నా ఇంటికి నేను రావడానికి నీ పర్మిషన్ తీసుకొని రావాలా? చిచి, నేనెందుకు అలా అంటానండి? ఒకవేళ అలాంటి రూల్స్ ఉన్నా మీరు పాటించే రకమా, వాటికి అడ్డంగా చేసే రకం అని వెటకారంగా అంటే ఏంటి అని గట్టిగా గదిమాడు. అదే మీ ఇంట్లో మీకు రూల్స్ ఏంటి అంటున్నా, అంతే అని అమ్మమ్మా అంటూ లోపలికెళ్ళిపోతే తను వెళ్లిన వైపు కోపంగా చూస్తూ వెళ్లిపోయాడు అభిరామ్. ప్రజుమ్నపురం. ఊర్లో ఉన్న వాళ్లంతా రాజేంద్ర భూపతి బంగ్లా ముందు ఉన్నారు. అయ్యగారు, మీరు చెప్పినట్టే అందరికీ కబురు పెట్టారు, ఎదురు చూస్తున్నారు అందరూ అని సాంబడు చెప్పడంతో వస్తున్నానంటూ సాంబణ్ణి పంపించేశాడు రాజేంద్ర. నాన్నా, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? అవుతుందిరా, కాకపోతే టైం పడుతుంది. అలా అని మరీ లేట్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ జాతక చక్రం కలవాడు ఈ తరంలో ఉంటే వచ్చే సంవత్సరం కార్తీక పౌర్ణమికి వాళ్ళిక్కడి ఉండి వాణ్ణి భయపెట్టో బెదిరించో నిధిని బయటకి రప్పించాలి. కాని నాన్న, ఒకవేళ వాళ్ళు కూడా ఇందులో వాటాకి వస్తే వాడికి అవకాశం ఎందుకిస్తాను? ఆ నిధి బయటకి తీసిన వెంటనే వాళ్ళని అక్కడికక్కడే చంపి అదే గోతిలో పాతి పెడతాను. 20 ఏళ్ల క్రితం ఆ విజయరాఘవుణ్ణి ఎలా దెబ్బ తీశానో అలానే వాడి కొడుకుని కూడా సమాధి చేస్తానని కసిగా అనుకుని పద, అందరూ వచ్చారు చూద్దామంటూ బయటికి నడిచాడు రాజేంద్ర భూపతి. హడావిడిగా ఆఫీసుకొచ్చి అభి బిజీగా ఉన్నాడని చెప్పినా వినకుండా దగ్గరికెళ్తుంటే మేడం, సార్ ఫుల్ బిజీగా ఉన్నారు, కాసేపు వెయిట్ చేయండి, లేదంటే ఆయన గురించి మీకు తెలుసుగా అని మూర్తి అంటున్నా నువ్వు నోరు ముసుకుని పో, అసలే చిరాకులో ఉన్నా, ఇంకా చిరాకు పుట్టించకు అంటూనే ఆగకుండా బెల్ కొడుతుంది స్మిత. చిరాగ్గా అనిపించి అభి కమింగ్ అనగానే ఫాస్ట్గా లోపలికొచ్చి రాగానే నిన్న నైట్ ఎందుకు రాలేదు అని అడిగింది స్మిత. మూర్తి, 1 అవర్ వరకు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా అని సీరియస్గా అంటే నేను చెప్పాను సార్, మేడం వినలేదు. చైర్లో వెనక్కి వాలి మూర్తి వైపు చూసి కళ్లతోనే వెళ్లమన్నట్టు సైగ చేశాడు. అతను వెళ్ళిపోగానే ఏంటి నీ ప్రాబ్లం అని స్మితను అడిగితే చైర్లో కూర్చుంటూ నువ్వే నా ప్రాబ్లం. రాత్రి నీ అంతట నువ్వే ఫోన్ చేశావు, నీకోసం వెయిట్ చేస్తుంటే ఎంతకీ రాలేదు. ఎందుకు రాలేదు? లాస్ట్ మినిట్లో మూడ్ చేంజ్ అయిపోయింది, అందుకే రాలేదు. దానికి ఇంత రచ్చ చెయ్యాలా? దానికేనా? ఈరోజు నేను ముంబై వెళ్ళాలి, నీ వల్ల దాన్ని క్యాన్సిల్ చేసుకున్నా. ఇంకో 1 అవర్లో ఫ్లైట్ ఉంది, మూర్తికి చెప్తాను, ఫ్లైట్ ఎక్కిస్తాడు, ఏడవకు
అంటే ఆ మాత్రం నేనెక్కలేనంటావా? సిస్టంలో తలదూర్చేసిన అభిరామ్ ఏమో నాకేం తెలుసు. ఓహో, ఏంటభి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఉన్నట్టుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను, వస్తున్నవాణ్ణి నువ్వే ఫోన్ చేస్తావు, మళ్ళీ మూడ్ లేదంటావు. అసలేమైంది నీకు? ప్రస్తుతానికైతే నేను బానే ఉన్నాను, నువ్వెళ్తే ఇంకా బాగుంటా. కానీ అభి, స్మిత డోంట్ ఇరిటేట్ మీ అనగానే ఓకే అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి, రేపు మార్నింగ్ నేను వెళ్ళిపోతున్నా, ఈరోజు నైట్ నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. నేను రావట్లేదు, రాను. ఎందుకు రావాలనిపించట్లేదు? ఏ పెళ్ళాం మీద మోజెక్కువైందా అనగానే సీరియస్గా చూశాడు. మొన్న చూశాను, చాలా అందంగా ఉంది. తన మీద మోర్జు తీరేదాకా ఇంకెవర్ని దగ్గరికి కూడా రానిచ్చేలేవు కదా అంటే నవ్వి, చెప్పానుగా స్మిత, తన మీద మోజు తీరేది కాదు. అంతలా ఏముంది అభి తనలో అంటే నవ్వుతున్న మను ముఖం గుర్తురాగానే పెదవుల మీద చిరునవ్వు చేరింది అభిరామ్కి. అది నీకు చెప్పినా అర్థం కాదు, ఇక బయలుదేరు. వెళ్తాను, కానీ నువ్వు నాతో రాకపోతే మన అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తాను. నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూడకు స్మిత. నువ్వు కాదు, నేనే మన డీలింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తాను, గెట్ లాస్ట్ అని బేస్ వాయిస్తో చెప్పగానే ఇంకేం చెయ్యలేక రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది స్మిత. టీవీగా నడుస్తూ వచ్చి మహారాజా చైర్లో కూర్చున్నాడు గజేంద్ర భూపతి. అందరూ పైకి లేచి దండాలయ్యగారు అంటూ నమస్కారం చేస్తే, కూర్చోండి, ఉన్నట్టుండి ఊళ్ళో అందర్నీ రమ్మన్నారు అంటూ వాళ్లలో ఒకరు నెమ్మదిగా నసుగుతూ అడిగాడు. అందరికీ ఒక విషయం చెప్దామని పిలిపించాను, అదేంటంటే ధను, ఆ పేపర్లు తీసుకురా. సరే నాన్న అంటూ లోపలికెళ్ళి కొన్ని పేపర్లు తీసుకొచ్చాడు ధనుంజయ. వాటినందరికీ చూపిస్తూ, ఇవేంటో తెలుసా? మీ అందరూ నాకివ్వాల్సిన బకాయిలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా దగ్గర అప్పు తీసుకున్నవాడే, కానీ ఇంతవరకు తీర్చిందే లేదు. అదేంటయ్య గారు, మొన్నటిదాకా కట్టాం కదా, మీ భూములు సాగు చేయద్దనడంతో పనుల్లేక కట్టలేకపోయాం. ఏంట్రా నోర్లు లేస్తుంది? అంటే మీకోసం నాకిష్టం ఉన్న భూముల్ని కౌలికివ్వమంటావా? అది కాదయ్య గారు, చాలా రోజుల నుండి వడ్డీనే కదా కడుతున్నాం. అంటే దానికి మమ్మల్నేం చేయమంటారు? నోరు మూసుకొని మా నాన్న చెప్పింది వినండి అన్నాడు ధనుంజయ్. రాజేంద్ర పైకి లేస్తూ, చూడండి, మీకొక 4 రోజులు టైం ఇస్తున్నాను. ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వడ్డీతో సహా నా అప్పు మొత్తం తీర్చాలి అనగానే అందరి మీద పిడుగుపడ్డట్టయింది. ఒక్కసారిగా పైకి లేచి, అయ్యగారు, ఉన్నట్టుండి అంత డబ్బంటే ఎక్కడి నుండి తేవాలి? అది నాకనవసరం. తీసుకున్నప్పుడు తల తాకట్టు పెట్టైనా ఇస్తానన్నారు కదా. కాని అయ్యగారు, ఇక మీతో నాకు మాటలనవసరం. 4 రోజులు గడిచాక 1 రూపాయి తక్కువైనా మీ ఇల్లు వాకిళ్ళు అన్నీ స్వాధీనం చేసుకుంటాను, వెళ్ళండి అని గట్టిగా అరవగానే ఏం చెయ్యాలో పాలుపోక బాధపడుతూ వెళ్ళిపోయారు అందరూ. ధను, ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఆ శర్మగాడి దగ్గర మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆ శర్మ వాళ్ళెక్కడున్నా వెతికి తీసుకొస్తారు అని నవ్వుకున్నాడు రాజేంద్ర భూపతి. విన్నారు కదా ఫ్రెండ్స్, మను మీద తెలియని ఇష్టముంది అభిరామ్కి. కానీ అది బయటికి చూపించాలనుకోవట్లేదు. ఎందుకు అంటే తెలీదు, తదుపరి ఎపిసోడ్స్లో వస్తుంది. అలానే రాజేంద్ర భూపతి నిధిని తీసే జాతక చక్రుడి కోసం వెతుకుతున్నాడు. మరి ఆ జాతక చక్రం ఎవరిది? అభిరామ్దా? రామ్దా? అసలు రామ్ ఏమయ్యాడు? నిజంగా ఆ జాతక చక్రం అభిరామ్దైతే అతనొస్తాడా? చూద్దాం. తదుపరి ఎపిసోడ్లో ఇవన్నీ తెలుస్తాయేమో చూద్దాం. ఈ స్టోరీ సబ్స్క్రైబ్లో ఉందండి, మీ అందరికీ తెలుసు కదా. స్టోరీ నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్ తీసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇమ్మీడియట్గా ఎపిసోడ్స్ అన్నీ వచ్చేస్తాయి.